ఇండోనేషియాలోని ఉత్తర మలుకు సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం టెర్నాటే నగరానికి సుమారు 127 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ప్రారంభంలో దీని తీవ్రతను 7.8గా అంచనా వేయగా అనంతరం 7.4గా సవరించారు. ఇండోనేషియా తీర ప్రాంతాల్లో సముద్ర అలలు 1 మీటర్ వరకు ఎగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలతో పాటు జపాన్, తైవాన్, గ్వామ్, పాపువా న్యూ గినియా ప్రాంతాల్లో సముద్ర మట్టం మార్పులు సంభవించే అవకాశం ఉండడంతో పర్యవేక్షణను పెంచారు. భూకంపం ప్రభావంతో ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి, పాఠశాలల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం గురించి సమాచారం లేదు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు ఇండోనేషియా విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి, ఇండోనేషియాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత ఎంతగా ప్రభావం చూపింది? వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే తూర్పు ఇండోనేషియాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంప ప్రభావంతో రిక్టర్ స్కేలుపై 7.4గా ఇప్పటికీ నమోదైనటువంటి పరిస్థితి. ఏదైతే ఉత్తర మాలుకు ప్రావిన్స్ లోని టెర్నాటే నగరానికి ఏదైతే వాయువ్యంగా ఉన్నటువంటి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో గల మొలుక్కా సముద్రంలో 335 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది. అయితే దీని ప్రభావంతో మనాడాలో ఒక భవనం కూలిపోవడంతో అక్కడికక్కడే ఒకరు మరణించినటువంటి పరిస్థితి, అదేవిధంగా మరొకరు గాయపడ్డారు. అంటే మొత్తం మీద మనాడో, బిటంగ్, టెర్నాటో అంటే ఈ 3 ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా కనిపించింది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 1 నిమిషం పాటు భూమి బలంగా కంపించిందని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నటువంటి మాట. అయితే ఏదైతే తెల్లవారుజాముని ఉదయాన్నే భూకంపం వీరిని పలకరించిందని చెప్పవచ్చు. అయితే తెల్లవారుజామునే ఒక్కసారిగా వచ్చినటువంటి భూకంపంతో ప్రజలు సైతం భయాందోళన చెంది బయటికి పరుగులు తీశారు. ఈ సందర్భంగా కాస్త చిన్నారులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి కాస్త ఇబ్బందులకు ఎక్కువ గురైనటువంటి పరిస్థితి. అయితే భూకంపం తర్వాత 5.5 నుండి 5.2 తీవ్రతతో మళ్ళీ మరొకసారి ప్రకంపనలు వచ్చినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైనా సరే ఈ భూకంపం తర్వాత కూడా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలకు సునామీ హెచ్చరికలు సైతం వచ్చాయి. దీనివల్ల అందరూ అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రజలు సైతం ఇప్పటికీ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అంటే ఉత్తర మినాహాసా తీరంలో 75 సెంటీమీటర్ల ఎత్తులో చిన్నపాటి అలలు ఎగిసిపడుతున్నాయి. అయితే 2 గంటల తర్వాత ఎలాంటి ముప్పు లేదని మాత్రం అధికారులు హెచ్చరికలను సైతం ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏదైతే తూర్పు ఇండోనేషియాలో తెల్లవారుజామున పలుకరించినటువంటి ఏదైతే భారీ భూకంపం ఉందో సునామీ హెచ్చరికలకు సైతం దారి తీయడం అనేది ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాస్త భయాందోళన చెందారు. వెంటనే ఏదైతే పునరావాస కేంద్రాలకు, ఎక్కడైతే ప్రత్యేకంగా ఉన్నటువంటి కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సైతం చర్యలు చేపట్టారు. ఎందుకంటే భవనాలు ఎక్కువగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పలు భవనాలు కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ సలాం, సునామీ హెచ్చరికలు ఎలాంటి దేశాలకు జారీ చేశారు? భారత్కి ఏమైనా ప్రభావం ఉందా?
ఈ సునామీ వాస్తవంగా చెప్పాలనంటే మనకు ఇండో ఇండోనేషియాలో సాధారణంగా తరచూ ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. అక్కడ ఎప్పుడు సునామీ కూడా అక్కడ ప్రజలకు ఎప్పుడు పలకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది దేశ భూభాగం రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడమే ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే 2004లో వచ్చినటువంటి సునామీ భూకంపం వల్ల మనకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు చనిపోయినట్టు మనకు లెక్కలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోనే ఎక్కువగా 2004లో సునామీ భూకంపం వల్ల మరణాలు సంభవించాయని ఇప్పటికి మనకు లెక్క ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఏదైతే ఇండోనేషియాలో ఎక్కువగా భూకంప ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం ఏదైతే తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో కాస్త ప్రజలు ఆందోళన చెందారు. అదేవిధంగా మలుకు, సులవేసి అనేటటువంటి 2 ద్వీప సమూహాల వద్ద 35 కిలోమీటర్ల ఏదైతే మొలుక్కా సముద్రంలో 35 కిలోమీటర్ల తక్కువ లోతులో భూకంపం సంభవించిందని ఇప్పటికీ జియోలాజికల్ సర్వే సైతం తెలిపింది. అయితే దీని ప్రభావం ఇతర దేశాలపై కానివ్వండి, ఇతర ప్రాంతాలపై ఉండేటటువంటి అవకాశం లేదని కూడా ఇప్పటికే జియోలాజికల్ అధికారులు తేల్చడం జరిగింది. కానీ 3 నగరాలపై మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 3 నగరాలపై ఎక్కువగా దీని ప్రభావం చూపింది. మనాడో, బిటాంగ్, టెర్నాటే ప్రాంతాలలో దీనివల్ల ఎక్కువగా భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే సునామీ హెచ్చరికలు చేసినటువంటి అధికారులు కూడా ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఆ హెచ్చరికలను కూడా వెనక్కి తీసుకున్నట్లు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.